నిద్రపోతున్న వాళ్ళని, రెస్ట్ తీసుకునే వాళ్ళని, ముసలి వాళ్ళని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని నువ్వు చుట్టుముట్టి కాల్చి చెప్పవచ్చా? మన కేశవరావు గారు అనారోగ్యంతో ఉన్నారు. వాస్తవంగా ఎక్కువ దూరం నడవలేని పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆయన చుట్టుముట్టి కాల్చి చంపుతున్నారు అని అంటే, లేదా పట్టుకొని వెళ్ళి కాల్చి చంపుతున్నారంటే ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్? జీవికి హక్కు లేదా? ఇప్పుడు ఒకటండి, ఎన్కౌంటర్ వేరే, సరౌండ్ చేసి చుట్టుముట్టి కాల్చి చంపడం లేదు. ఈ గత 6 నెలల నుంచి ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదు. జరిగిందల్లా వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ కనుక్కొని అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద సైన్యాలను తీసుకెళ్ళి చుట్టుముట్టి వాళ్ళని దొరికినట్లు కాల్చి చంపడం, లేదా పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడో తమ స్వాధీనంలో ఉంచుకొని చిత్రహింసలు చేసి తర్వాత కాల్చి చంపడం. ఎందుకంటే ఇప్పుడు రాజరెడ్డి గారు మిగతా వాళ్ళ పెద్ద నాయకులు చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం మీద ఉన్నటువంటి గాయాలను పోస్ట్ మార్టం విధులు చూసినట్లయితే అందరినీ చాలా మంది టార్చర్ చేసి రకరకాల చిత్రహింసలకు గురి చేసి చంపినారనేటువంటి విషయాలు తెలుస్తా ఉన్నాయి.